أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربنا وابعث فيهم رسولا منهم يتلو عليهم آياتك ويعلمهم الكتاب والحكمة ويزكيهم إنك أنت العزيز الحكيم. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, సమాధానాన్ని, దయను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మన అందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి కోసం ఆయన చివరి ప్రవక్త అయినటువంటి కారుణ్యమూర్తి, మానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 129వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం: ఓ ప్రభు, నీ వాక్యాలను వారికి వినిపించి, నీ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతిలో నుండి పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి. సోదరులారా, ఈ ప్రార్థన ప్రవక్తల తండ్రి గారు, ప్రవక్తలకే తండ్రి అయినటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం, వీరి ఇద్దరూ కూడా మరి ఈ ప్రపంచంలో మొట్టమొదటి దేవుని ఆరాధనాలయం అయినటువంటి మక్కా నగరంలోని కాబా యొక్క గృహాలను వారు నిర్మిస్తూ చేసినటువంటి ఒక ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏం చేస్తున్నారు? ఓ ప్రభు, మా జాతి నుండి స్వయంగా ఒక ప్రవక్తను, వారి జాతి నుండి స్వయంగా ఒక ప్రవక్తను నీవు పుట్టించు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నన్ను ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. మరి నేను ఇబ్రాహీం యొక్క ప్రార్థన ఫలాన్ని అని చెప్పడం జరిగింది. మరి ఏ ప్రవక్తను ఉద్దేశించి అయితే, ఏ ప్రవక్త కోసమైతే ఇబ్రాహీము మరియు ఇస్మాయిల్ వారిద్దరు కూడా దైవాన్ని ప్రార్థించారో ఆ ప్రార్థన యొక్క ఫలమే నేను, దైవం నన్ను పుట్టించాడని చెప్పడం జరిగింది. మరి మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లోనే దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఎవరైతే ఈ సందేశహరుణ్ణి, అంటే ప్రవక్త ముహమ్మద్ వారిని చదవను వ్రాయను రానటువంటి ఈ ప్రవక్తను, ఒక నిరక్షరాస్యుడు అయినటువంటి ఈ ప్రవక్తను అనుసరిస్తారో వారు కారుణ్యానికి అర్హులవుతారు. మరి అతని ప్రస్తావన తమ వద్ద ఉన్నటువంటి గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మరి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఉదాహరణకు చూడండి, మనకు పాత నిబంధన గ్రంథాన్ని, మనము బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే ద్వితీయోపదేశ ఖండంలో మరి యెహోవా మోషేకు సెలవిస్తున్నాడు, మరి నీ సహోదరుల నుండి నీ వంటి ఒక ప్రవక్తను పుట్టించదను, మరి అతని నోట నా మాట ఉంచుదును, మరి అతను నా నామమును చెప్పు, నా మాటలను వినని వాని గురించి నేను విచారణ చేసేదను అని చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని గురించి క్రీస్తు యేసు కూడా మరి యోహాను సువార్తలో చెప్తున్నారు, మరి నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు, నేను చెప్పు సంగతులు అనేకము కలవు కానీ మీరు వాటిని సహింపలేరు. మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి, ప్రళయం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తీర్పు దినం ఏ విధంగా ఉంటుంది, అనేక విషయాలు ఉన్నాయి. కానీ నేను వాటిని ఇప్పుడు మీకు చెప్పడం లేదు, మీరు తట్టుకోలేరు. కానీ ఆయన వచ్చి మీకు సమస్తాన్ని బోధిస్తాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది, దైవదూతలు ఏ విధంగా అవతరిస్తారు, ఏ ప్రశ్నలు అడుగుతారు, ఏ విధమైనటువంటి సమాధానాన్ని మనం చెప్పాలి, ఎవరు సాఫల్యాన్ని పొందుతారు, ఎవరు నిత్య నరకంలోనికి వెళ్తారు, మరి స్వర్గం ఎలాగుంటుంది, నరకం ఎలాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఆయన వచ్చి చెప్తాడు. ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చి చెప్తారు.
మరి ఆయన తనంతట తాను ఏది బోధించగా వేటినైతే వినను వాటిని మాత్రమే బోధిస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు. చూడండి, ఒక వ్యక్తిని ఉద్దేశించి ఎంత స్పష్టమైనటువంటి భవిష్యత్తు ప్రవచనాలను ఇక్కడ చెప్పడం జరుగుతుందో. కాబట్టి సోదరులారా, మరి ఆయన వచ్చి ఆయన యొక్క లక్ష్యం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఏం చేస్తారండి? ఆయన నీ వాక్యాలను వినిపిస్తాడు. అంటే దేవుని యొక్క వాక్యాలను వారికి వినిపించడం జరుగుతుంది. మరి అంతేకాదు, వారు బంధింపబడినటువంటి శృంఖలాలను త్రెంచుతాడు. మరి రకరకాల పద్ధతులను, మానవ నిర్మితమైనటువంటి సిద్ధాంతాలను కల్పించుకొని మరి తన యొక్క ఆరాధనలను స్వయం ఆరాధనను కల్పించుకొని దైవానికి దూరంగా వెళ్ళిపోతూ మరి రకరకాల ఆరాధన సంఖ్యలలో తమను బంధించుకొని నిజమైనటువంటి దేవుని దాస్యానికి దూరంగా వెళ్ళిపోతున్న వారిని ఆయన ఆ శృంఖలాలను తెంచి, ఆ సంఖ్యలను తెంచి ధర్మాన్ని తేలిక చేసి దైవదాసులను దైవానికి కలుపుతారు ఆయన. చూడండి సోదరులారా, ఉదాహరణకు చెప్తాను. మనిషి ఈ రోజున రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుంటున్నాడు. వాస్తవానికి అతని ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా నేను దేవుని యొక్క ఆరాధన చేయాలి. ఉద్దేశం మంచిదే, దేవుణ్ణి ఏదో విధంగా ప్రసన్నత చేసుకోవాలి నేను. మరి ఉద్దేశం మంచిదే, కానీ ఆ ఉద్దేశాన్ని మరి నెరవేర్చుకోవడానికి అతను అవలంబించే పద్ధతులు కరెక్టా కాదా అని అతను ఎంత మాత్రం కూడా ఈ రోజున ఆలోచించడం లేదు. ఉదాహరణ చూడండి, దైవ ధర్మము చాలా తేలికైనటువంటి విషయం. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, నేను ధర్మంలో ఎటువంటి కష్టాన్ని పెట్టలేదు. ధర్మం అనేది చాలా తేలికైనటువంటి విషయము. అలాగే దైవం కూడా చాలా తేలికైనటువంటి విషయం. దైవాన్ని అర్థం చేసుకోవడము, ఆయనను ఆరాధించడము, కొండను తవ్వవలసిన అవసరం మనకు లేదు సోదరులారా. మనం ఎంతో రకరకాలుగా మన మనస్సును, మన శరీరాన్ని హింసించుకుని మనం ఆయనకు ఆరాధన చేయవలసిన అవసరం లేదు. చాలా తేలికైనటువంటి ధర్మాన్ని దైవము మానవాళికి బోధించాడు. ప్రతి ప్రవక్త కూడా ఈ ధర్మాన్ని బోధించారు, తేలికైనటువంటి ధర్మాన్ని బోధించారు. అదేమిటి? నీ దైవము ఒక్కడు మాత్రమే అన్నారు. ఇది ఏదైనా మరి చిక్కుముడి లాంటి ఏదైనా ఒక మర్మమా సోదరులు? ఒకసారి ఆలోచించండి. దైవము ఒక్కడు కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే ఎంత భయంకర పరిస్థితులు ఉంటాయో ఒకసారి మనం ఆలోచిస్తే చాలా తేలికగా ఈ యొక్క సత్యం మనకు అర్థమైపోతుంది. లౌకాన ఫీహిమ ఆలియతన్ ఇల్లల్లా లఫసద. ఈ ప్రపంచంలో ఇద్దరు దైవాలు ఉన్నట్లయితే భూ ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైపోయేది. వానలు పడవలసిన స్థానంలో ఎండలు ఉంటాయి, ఎండలు కాయవలసిన స్థానంలో చలి ఉంటుంది. ఈ విధంగా సృష్టి అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. మరి ఈ విధంగా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని మనము విశ్వసించడానికి మనకి ఏదైనా అది మర్మంలా కనిపిస్తుందా? కాదు కదా. మరి ఇంత తేలికైనటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఎన్ని రకరకాల పాటలు పడుతున్నాము. అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము, పలానా బాబాల దగ్గరికి వెళ్తున్నాము, పలానా దర్గాల దగ్గరికి వెళ్తున్నాము. సోదరులారా చూడండి, ఎంత తేలికైనటువంటి ధర్మాన్ని దైవం బోధిస్తున్నాడో మనిషి అంత కష్టతరం చేసుకుంటున్నాడు. చూడండి, మనము కొంతమంది ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ఇస్తుంటారు, మరి వాళ్ళు ఇస్తున్నది వాళ్ళకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాదు. అంత కష్టతరంగా దైవాన్ని గురించి, మరి తత్వాన్ని గురించి, తత్వశాస్త్రాన్ని గురించి ఎంత గజిబిజిగా బోధిస్తారు అంటే, ఎంత గజిబిజిగా బోధిస్తే అంత బాగా జనాలు వస్తారు. ఎందుకంటే అర్థం అవ్వదు కదా, అర్థమైతే మనం ఆచరించాలి. కాబట్టి దైవము, దైవధర్మము ఎంత కష్టతరంగా ఉంటే అంత బాగుంటుంది మనిషికి, ఆచరించడానికి అవసరం ఉండదన్నమాట. అలాగా మారిపోయింది మన జీవితం సోదరులారా. తేలికైనటువంటి ధర్మాన్ని దైవం ప్రసాదిస్తే మరి ఆ ధర్మాన్ని కష్టతరం చేసుకునే మనిషి రకరకాల గలిబిలి సిద్ధాంతాలను కల్పించుకుంటున్నాడు. దైవం ఒక్కడు అంటే కాదు, ముగ్గురు అంటున్నాడు, లేదు 3 కోట్ల మంది అంటున్నాడు. మరి ఆ దైవాన్ని ఎందుకు ఆరాధించాలయ్యా? సరే, దైవం ఒక్కడే అండి, నేను విశ్వసిస్తానండి. ఆ దైవాన్ని ఎందుకు ఆరాధించాలి? దానికి కూడా దైవం చాలా తేలికైనటువంటి సమాధానాన్ని దైవం చెప్తున్నాడు. నీ తండ్రిని నువ్వు తండ్రి అని ఎందుకు గౌరవిస్తావు? ఎందుకంటే నిన్ను పుట్టించాడు కాబట్టి ఆయన. కాబట్టి తండ్రి అని పిలిపించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉన్నది. కాబట్టి దైవం ఈ విధంగా చెప్తున్నాడు. మరి యా అయ్యున్నాస్ ఉబుదు రబ్బకుమ్ అల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ అల్లజీ జఅల సమాయి ఫిరాష వస్సమా బినాఅ. దైవం చెప్తున్నాడు, నీ కోసము భూమిని పాన్పుగా చేశాడు,
ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాడు, రకరకాల పంటలు పండించి ఏర్పాటు చేశాడు, పైనుండి వానను కురిపించాడు. ఇన్ని రకరకాల అనుగ్రహాలు కురిపిస్తున్నప్పుడు ఆయన్ను ఆరాధించడం నీ బాధ్యత కాదా? దైవం చూడండి ఎంత సున్నితంగా మందలిస్తున్నాడు చూడండి. ఊరికే నువ్వు ఆయన ఆరాధించమని చెప్పడం లేదు దైవం. ఆయన నిన్ను పుట్టించాడు, నీకు సకల వనరులను కురిపిస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి గాలిని పీల్చుకుని నువ్వు జీవితం గడుపుతున్నావు. ఆయన ఇచ్చినటువంటి వానను నువ్వు ఉపయోగించుకుని పంటలు పండించుకుని నువ్వు తిండి తింటున్నావు. ఇన్ని అనుగ్రహాలు ఆయన నుండి పొందుతున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత తెలపడము, ఆయనకు ఆరాధన చేయడం నీ బాధ్యత కాదా ఓ మానవుడా? యా అయ్యుల్ ఇన్సాన్ మా గర్రక బి రబ్బికల్ కరీం అంటున్నాడు. అంటే ఓ మనిషి, ఏ విషయం నిన్ను దైవం నుండి దూరం చేసేస్తుందయ్యా? ఇంత తేలికైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఇచ్చాడే. దైవం ఒక్కడే అని విశ్వసించమన్నాడు. నేను ఏదైనా కొండలను తవ్వమన్నాడా, కాలువలను తవ్వమన్నాడా, ఏం చేయమన్నాడు దైవం? పోనీ నిన్ను ఆయనకి ఏదైనా తిండి పెట్టమంటున్నాడా? ఏమి కూడా కాదే. మరి ఈ విధంగా మస్జిదులు, గుళ్ళు, గోపురాలు, చర్చిలు కట్టించమని ఆయన అడుగుతున్నాడా? అది కూడా కాదే. దైవం ఒక్కడే అని విశ్వసించి ఉంటున్నాడు, ఆ ఒక్కడిని మాత్రమే ఆరాధించి ఉంటున్నాడు. ఎంత న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికను దైవం కోరుతున్నాడు చూడండి. ఇంత చిన్న కోరికను కూడా మనిషి తీర్చకుండా ఈరోజు ఏం చేస్తున్నాడు? మరి రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుని, మరి గలిబిలి సిద్ధాంతాలను కల్పించుకొని తనను హింసించుకుంటున్నాడు, మరి తన మనస్సును హింసించుకుంటున్నాడు, తన శరీరాన్ని కూడా హింసించుకుంటున్నాడు. కాబట్టి దైవం చెప్తున్నాడు, మీ వద్దకు ప్రవక్త వస్తాడు, మీ బంధనాలను ఆయన తెంచి వేస్తాడు. రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుని మరి చిక్కుబడిపోయారు మీరు. అటువంటి చిక్కుబడులను ఆయన తెంచి వేస్తాడు, తేలిక చేస్తాడు. కులు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్. ఓ మానవులారా, దైవం ఒక్కడే అనండి, స్వర్గాన్ని పొందండి. ఇంత తేలికైనటువంటి సిద్ధాంతము, స్వర్గాన్ని పొందే సిద్ధాంతం మరొకటి ఉంటుందా సోదరులారా? చూడండి, దైవం ఒక్కడే అనండి, ఎందుకంటే ఆయన ఒక్కడే కాబట్టి. చూడండి, ఆయన ఒక అసత్యాన్ని సత్యమని విశ్వసించమని చెప్పడం లేదు, మరి అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి మీరు విశ్వసించండి అని కూడా చెప్పడం లేదు. దైవం ఒక్కడే అనండి, ఎందుకంటే ఆయన ఒక్కడే కాబట్టి. ఆయన్ను మాత్రమే విశ్వసించండి, ఇంకా మీరు స్వర్గాన్ని పొందండి. ఇంత తేలికైనటువంటి సిద్ధాంతాన్ని దైవం మనకు ప్రసాదిస్తే మనం ఏం చేస్తున్నాం సోదరులారా? రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుంటున్నాము, మరి మన మనస్సును హింసించుకుంటున్నాము. కానీ ప్రవక్త వచ్చి మీ యొక్క బంధనాలను ఆయన తేలిక చేస్తాడు. ఇంకంతేకాదు, ఆయన దైవ గ్రంథాన్ని మీకు బోధిస్తాడు, మీకు జ్ఞానాన్ని బోధిస్తాడు. మరి అంతేకాదు, మీపై మోపబడి ఉన్నటువంటి బరువులను ఆయన దించుతాడు. ఆరాధనల విషయంలో బరువులు మన నెత్తి మీద పెట్టుకున్నాం. మనం రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుని దైవారాధన చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ దైవానికి దూరంగా పోతున్నాము అన్న సత్యాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. శైతాన్ అనేవాడు ఆ అసత్యాన్ని సత్యంగా మనకు చూపిస్తున్నాడు. ఏదైతే మనము చేస్తున్నామో ఇందులోనే నువ్వు ఉండు, ఇదే నిజమైనటువంటిది అని చెప్పి మన మనసును వాడు సర్ది చెప్తున్నాడు. తద్వారా మనిషి దైవారాధన చేస్తున్నాను అని భావిస్తూ దైవానికి దూరంగా పోతున్నాడు ఈ రోజున. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చి ఏం చేస్తారండి? ఆయన మరి బరువులను దించుతాడు. మనం కల్పించుకున్నటువంటి ఈ బరువులను ఆయన దించి దైవ ధర్మాన్ని తేలిక చేస్తాడు. తేలికైనటువంటి ధర్మాన్ని ఆయన బోధిస్తాడు. మరి మార్గం తప్పి దైవానికి దూరంగా పోతున్న వారిని తిరిగి దైవంకు చేరుస్తాడు ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చి. ఇంకా సోదరులారా, ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఆయన తనంతట తాను ఏది కూడా బోధించడు. ఏదైతే దైవం ఆజ్ఞాపిస్తాడో అది మాత్రమే బోధిస్తాడు. చాలామంది భావిస్తుంటారు, ఖురాన్ అండి ప్రవక్త ముహమ్మద్ వారు వ్రాసేసిందండి అని చెప్పేసి. చూడండి సోదరులారా, ఆరోపణ చేయడానికి, అసత్యాన్ని సమర్థించడానికి మనకు ఏమాత్రం కూడా కష్టం అవసరం లేదు. తేలికగా మనము ఒక వ్యక్తి మీద కానివ్వండి, ఒక ధర్మం మీద కానివ్వండి ఆరోపణ సంధించవచ్చు. ఎందువలనంటే అది నోటి పని కాబట్టి. నోరు అనేది నాలుక లేనిది, మరి ఏదైనా చెప్తుంది. అయితే మనం ఒక ఆరోపణ చేసే ముందు, ఒక అసత్యాన్ని సమర్థించే ముందు మనము ఆలోచించాలి. లేకపోతే ప్రతి విషయం గురించి మనము దైవం వద్ద సమాధానం చెప్పుకోవాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, నిశ్చయంగా నీ మనస్సు గురించి, నీ మాటలను గురించి నువ్వు సమాధానం చెప్పుకోవాలి అని. కాబట్టి మనము ఒక వ్యక్తి మీద ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు అది కరెక్టా కాదా మనము దాన్ని అర్థం చేసుకుని దాని గురించి బాగా సమాచారాన్ని సేకరించి అప్పుడు మనం ఆరోపణ చేయాలి. ఉదాహరణకు చూడండి, ప్రవక్త వారిని ఖురాన్ రచించేశాడు అంటున్నారు, కానీ చారిత్రకమైనటువంటి విషయం ఏమిటంటే ఆయనకు చదవడము రాయడము రాదు. ఈ విషయాన్ని గురించి నేను చాలా ముందు చెప్పి ఉన్నాను. కాబట్టి చదవడము రాయడము రానటువంటి ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక వ్యక్తి
మరి అరబ్బు సాహిత్యంలోనే గొప్పదైనటువంటి ఖురాన్ను రచించేశాడు అంటే అది ఎంత పెద్ద అబద్ధం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆయన ఏది కూడా సొంతంగా బోధించడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఖురాన్ను రచించేశారు అని చాలామంది భావిస్తుంటారు. సరే, అది చాలా సత్యదూరమైనటువంటి విషయము. మరి సత్యప్రియులు, ధర్మప్రియులు దానిని ఎంత మాత్రం కూడా విశ్వసించరు. వారు ఈ విధంగా సత్యాన్ని తెలుసుకుంటారు, అన్వేషిస్తారు, అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహిస్తారు, అది వేరే సంగతి. అయితే కొంతమంది ఉంటారు, ఎన్ని సత్యం కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మరి కళ్ళు మూసుకునే ఉంటారు. వారు కళ్ళు మూసుకునే తమ చుట్టూ చీకటి ఉందని భావిస్తుంటారు. అటువంటి వారిని మనం ఏమీ కూడా చేయలేము. అయితే సోదరులారా, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో జిహార్ అనే ఒక పద్ధతి ఉండేది. దీని అర్థం ఏంటంటే, భర్తకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు తన భార్యతోటి నేను నీకు జిహార్ చేస్తున్నాను అనేవాడు. జిహార్ అంటే నీవు నా తల్లితో సమానము, అంటే నేను నీతో ఉండడము నా తల్లితో ఉండటం అని భయంకరమైనటువంటి మాట పలికేవాడు. ఆ కాలంలో అది విడాకుల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి భయంకరమైనటువంటి నేరం అన్నమాట. నీవు నా తల్లి లాంటి దారివి అని చెప్పడం. మనం కూడా ఇప్పుడు చూడండి ఎంత తేలిగ్గా అంటుంటామో, భార్యను తల్లి అని పిలుస్తుంటాము, ఒక్కొక్కసారి అమ్మ అంటుంటాము. సోదరులారా, భార్య తల్లి వీరిద్దరికి వేరువేరైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, వేరువేరైనటువంటి ప్రేమలు ఉన్నాయి. తల్లి ప్రేమ వేరుగా ఉంటుంది, భార్య మీద ప్రేమ వేరుగా ఉంటుంది. కాబట్టి భార్య మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మనము తల్లితో సమానం చేయకూడదు. అమ్మ అనో లేకపోతే ఈ విధంగా రామ్మ అనో ఈ విధంగా తల్లి పేరు పెట్టి భార్యను మనం ఎంత మాత్రం కూడా పిలవకూడదు. మనకు తెలియకుండానే మనము చాలా భయంకరమైనటువంటి నేరం చేస్తున్నాం అన్నమాట. భార్య మీద అమితమైనటువంటి ప్రేమ ఉండవచ్చు. అయితే ఆ ప్రేమను వ్యక్తపరిచే అనేక మార్గాలు ఉంటాయి తప్పించి ప్రేమ ఎక్కువైపోయి తల్లితో సమానంగా తల్లి అనో లేకపోతే అమ్మ అనో మనం ఎంత మాత్రం కూడా పిలవకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఆ కాలంలో తన భార్యను తల్లి పేరుతో పిలవడము లేకపోతే నువ్వు తల్లి లాంటి దానివి అనడము భయంకరమైనటువంటి నేరం. ఒక సందర్భంలో ఒక స్త్రీ తన భర్త ఈ విధంగా చెప్తాడు కోపంలో, నీవు నా తల్లి లాంటి దానివి అని చెప్పి. ఇంకా ఆ మాట అంటే ఆ భార్యాభర్తల బంధము తెగిపోయేదన్నమాట. వెంటనే ఆ స్త్రీ పరిగెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ వారి వద్దకు వస్తుంది. ఓ ప్రవక్త, నేను సర్వనాశనం అయిపోయాను, నా భర్త నన్ను జిహార్ చేశాడు, అంటే తల్లి లాంటి దానివి అనేశాడు. నా బ్రతుకు ఏమిటి ఇప్పుడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు, నేను ఏమి చేయాలి అనగానే ప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, ఓ తల్లి, ఈ విషయానికి సంబంధించి నా వద్ద దైవాజ్ఞ ఏది కూడా లేదమ్మా, నేను ఏమి చేయలేను అన్నారు. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఖురాన్ను రచించేసేది అయితే అక్కడికక్కడే ఆయన ఏదో ఒక సమాధానం చెప్పేవారు. నువ్వు చేసింది తప్పో లేకపోతే నీ భర్త చేసింది తప్పో లేకపోతే తప్పు కాదో ఏదో ఒకటి చెప్పేవారు. కానీ ఆయన అన్నారు, ఈ విషయంలో నాకు దైవాజ్ఞ ఏది కూడా అవతరించలేదమ్మా, నేను ఏమి చెప్పలేను దీని గురించి అన్నారు. వెంటనే దైవము ఆమె వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క ఖురాన్ యొక్క ఆయతులను అవతరింపజేయడం జరుగుతుంది. ఏమని చెప్తాడు, ఓ విశ్వాసులారా, మీరు మీ భార్యలను తల్లి పేరుతో పిలవడము ఈ విధంగా అది చాలా తప్పైనటువంటి విషయము. ఎవరైతే ఆ విధంగా పిలుస్తారో మరి వారు ఈ విధంగా ఇన్ని ఉపవాసాలు ఉండాలనో లేకపోతే ఈ విధంగా పేదలకు అన్నం పెట్టాలని ఈ విధంగా పరిహారాన్ని దైవం సూచిస్తాడు తప్పించి వారిద్దరు కూడా అక్కడికక్కడే విడిపోయారు అన్న ఆజ్ఞను దైవం ఎంత మాత్రం కూడా ఇవ్వడప్పుడు. ఎందుకంటే భార్యాభర్తలు విడిపోవడం అనేది దైవానికి ఏ మాత్రం కూడా ఇష్టం లేనటువంటి విషయము. కాబట్టి ఈ విధంగా ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆ స్త్రీని పిలిచి ఈ విధంగా జిహార్ చేసినంత మాత్రాన నా తల్లితో సమానము నువ్వు అన్నంత మాత్రాన విడాకులు అయిపోయినట్టు కాదమ్మా, దానికి పరిహారంగా ఇన్ని 30 మంది పేదలకు మీరు అన్నం పెట్టాలని ఈ విధమైనటువంటి పరిహారాన్ని సూచించడం జరిగింది. చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ వారే రచించింది అయితే వెంటనే ఆయన సమాధానం చెప్పేవారు. కానీ దైవాజ్ఞ వచ్చిన తర్వాత ఆ స్త్రీని పిలిచి చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక సందర్భంలో ప్రవక్త వారికి తేనె అనే దాని మీద కొద్దిగా వెగటు కలిగి నేను తేనెను సేవించను అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. వాస్తవానికి ఆయనకు హక్కు ఉన్నది, ఏది తినాలో ఏది తినకూడదు. కానీ ప్రవక్తలకు ఆ విధమైనటువంటి హక్కు ఉండదు. ఎందుకంటే ప్రవక్త ఏదైనా చేశారనుకోండి, మరి ఆయనను అనుసరించే వారు కూడా అదే విధంగా చేస్తారు. ప్రవక్త ఏదైనా నిషేధించుకున్నారనుకోండి తన మీద తాను, మరి ఆయనను అనుసరించే వారు కూడా నిషేధించుకుంటారు. కాబట్టి ప్రవక్తలకు పర్సనల్ లైఫ్ అంటూ ఏది కూడా ఉండదు సోదరులారా. వెంటనే ఈయన నేను ఇప్పటి నుండి తేనెను సేవించును అని నిర్ణయించుకున్న వెంటనే దైవము ఒక ఆజ్ఞ ఇస్తాడు. యా అయ్యు నబియు లిమా తుహర్రిము మా అహల్లల్లాహు లక. ఓ ప్రవక్త, నేను ధర్మసమ్మతం చేసినటువంటి తేనెను నిషేధించుకోవడానికి నువ్వెవడవు?
నీ ఒకవేళ నిషేధించుకున్నట్లయితే నిన్ను అనుసరించే వారందరూ కూడా నిషేధించుకుంటారే. ఈ విధమైనటువంటి దైవం నిర్ణయించినటువంటి విషయాలను నీవు ధర్మసమ్మతమో లేకపోతే ధర్మ విరుద్ధమో చేసుకోకు సుమా. దైవం ఏదైతే చెప్తాడో అది మాత్రమే ప్రజలకు చెప్పు అని ప్రవక్త వారిని మందలించడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? ఆయన ఒకవేళ తానే రచించింది అయితే మరొక మాట ఆయన చెప్పేవారు కాదు. తనను తానే నిందించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉండేది కాదు. కానీ ఇది దైవ విరచితం కాబట్టి వెంటనే మందలింపుతోటి ఆ దైవము ఆజ్ఞను అవతరింపజేశాడు. ఈ విధంగా నిషేధించుకోకు, నీకు ఏమాత్రం కూడా హక్కు లేదు. దైవం ధర్మసమ్మతం చేసిన దానిని నిషేధించుకునే హక్కు ఎవరికీ లేదు అని ఈ విధంగా మందలింపుతోటి దైవము ఆజ్ఞను అవతరింపజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఆయన తనంతట తాను ఏది బోధింపడు, ఏదైతే వింటాడో దైవం తరపు నుండి అది మాత్రమే బోధిస్తాడు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యుద్ధ సమయంలో మరి మదీనా నగరంలో ఉన్నప్పుడు బయట నుండి కొంతమంది మరి దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త వారు అంటారు, మనము బయటకు వెళ్ళి మనం వాళ్ళని ఎదుర్కొందామా, లోపలే ఉండి ఎదుర్కొందామంటే చాలామంది అడుగుతారు, ఓ ప్రవక్త ఈ విషయంలో దైవాజ్ఞ ఏదైనా ఉన్నదా అని. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, ఈ విషయంలో దైవాజ్ఞ ఏది కూడా అవతరించలేదు. నా అభిప్రాయం చెప్తున్నాను, మనము బయటకు వెళ్తేనే లోపల ఉండి మనము ఎదుర్కొంటేనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం చెప్తున్నాను. దైవం ఏమి కూడా ఆజ్ఞ అవతరింపజేయలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త వారి యొక్క అభిప్రాయము ఎప్పుడైతే దైవ ఆజ్ఞ ఉండదో అప్పుడు దాని గురించి అభిప్రాయం వ్యక్తపరిచేవారు. ఎప్పుడైతే దైవాజ్ఞ ఉంటుందో తన సొంత అభిప్రాయాన్ని అంత మాత్రం కూడా చెప్పేవారు కాదు. ఈ విధంగా ఆయన ఏదైతే బోధిస్తారో అది ఏదైతే ఆయన వింటారో దైవం తరపు నుండి అది మాత్రమే ఆయన బోధిస్తారు. ఇంకా చూడండి సోదరులారా, ఆయన 40 సంవత్సరాల పాటు తన జీవితాన్ని మక్కా ప్రజల ముందు తెరిచిన పుస్తకంలో ఆయన తన జీవితాన్ని తెరిచి చూపించారు. ఏ ఒక్కరు కూడా ఆయనను వేలెత్తి చూపించే క్యారెక్టర్ మరి ఆ నడవడి ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ ఆయనను ఎంతగానో ప్రేమించేవారు. ప్రవక్త పదవి లభించక ముందు పరిస్థితి అందరూ ఆయన ఆమీన్ అనేవారు, సాదిక్ అనేవారు. మరి ఎన్నడూ కూడా అబద్ధం ఆడనటువంటి వ్యక్తిగా ఆయనను గౌరవించేవారు. ఈ విధంగా 40 సంవత్సరాల పాటు దైవము ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి చరిత్రను మరి మక్కా ప్రజల ముందు ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన విశ్వాసుల పట్ల ఎంతో కారుణ్యం గలవాడు అని, మరి ఆయన వారి యొక్క సాఫల్యాన్ని కోరుకునేవాడు అని, వాళ్ళు నశించిపోవడం ఆయనకి ఎంతగా కష్టం కలిగిస్తుందని దైవము ఆయన గుణగణాల గురించి మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఆ ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి దైవము ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన వచ్చి సమస్తాన్ని బోధిస్తాడు అని, మరి జీవితాలను తీర్చిదిద్దుతాడు అని, మరి అంతేకాకుండా ధర్మజ్ఞానాన్ని దైవజ్ఞానాన్ని బోధిస్తాడు అని. ఏ ప్రార్థన అయితే ఇబ్రాహీం వారు మరి ఇస్మాయిల్ వారు చేశారో ఆ ప్రార్థనకు తూచా తప్పకుండా దైవము ఆ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించి పూర్తి చేయడం జరిగింది. మరి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ నేను చెప్పడం జరిగిందో వాటి మీద మనము బాగా ఆలోచన చేయాలని, అర్థం చేసుకోవాలని, ఇంకా సమాచారాన్ని మనం సేకరించి సత్యాన్ని అన్వేషించాలని. ఎప్పుడైతే సత్యాన్ని మనం అన్వేషిస్తామో అప్పుడు మాత్రమే మనకు దక్కుతుంది. కాబట్టి మనము సత్యాన్ని అన్వేషించే వారిగా మనము మారాలని, దైవం మన అందరి మనసులను కలపాలని, మన అందరి హృదయాలను దైవం విప్పాలని, దైవ ధర్మాన్ని మనము అనుసరించే విధంగా మన మనస్సులను దైవం మలచాలని నేను దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దైవం అందరికీ కూడా మరి శాంతిని ప్రసాదించాలని, కష్టాలన్నింటినీ కూడా దూరం చేయాలని, మనలో ఏ కష్టాలైతే మరి ఏ నష్టాలైతే మన అందరికీ కూడా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా దైవం దూరం చేసి మన మనస్సులను ప్రశాంతంగా ఉంచాలని, దైవము అందరికీ కూడా మంచి చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.